సమాధానం ఎక్కడ ఉన్నదో అక్కడ సురక్షితము కలదు. ఎందుకంటే ఇదే కార్యమునే మరి ఆరోను కుమారుడు అయినటువంటి అనగా ఆరోనుకును ఆరోను కుమారులతోనూ నీవు ఇలాగ అనము అని దేవాది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను దీవించవలనని కోరుతున్నాడు. అయ్యా, అదే దీవెన దేవాది దేవుడు డైరెక్ట్గా ఎందుకు జనములను దీవించడానికి కాగా అక్కడ యాజకులను ఎందుకు పెడుతున్నాడు? దేవునికి మనుషులకు మధ్య ఒక మధ్యవర్తి అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా గమనించగలం. అలనాడు దేవుని సన్నిధానంలో రావాలంటే జనములు యాజకుల చేతిలో ప్రత్యక్షపు గుడారం బయట అంటే వెల్లుపెట్టి ప్రాకారం అక్కడ వారు బలి జంతువును వారి చేతికి ఇస్తే వారు లోపల తీసుకువచ్చి బలిపీఠంలో దాన్ని బలిగా అర్పించి తదుపరి దేవుని సన్నిధానంలో దాన్ని అల్లాడిస్తారు. కానీ కొత్త నిబంధన విశ్వాసులుగా ఉండేటువంటి మీ జీవితంలోనూ నా జీవితంలోనూ మనకు మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? పాస్టర్లు కాదు, ప్రవక్తులు కాదు. చాలామంది అనుకున్నారు ఏంటంటే సేవకులే దేవునికి మాకు మధ్యలో మధ్యవర్తిని అనుకున్నారు. కానీ కాదు. వీరెవరు? దేవుని చేతిలో వాడబడేటువంటి ఒక ఉపకరణం అంతే. సేవకులైనా పాస్టర్లైనా లేకపోతే ప్రవక్తలైనా లేకపోతే ఎలాంటి పరిచర్య చేసినా కూడా వారందరికీ కూడా ఉపకరణముగా ఉన్నాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి. కానీ ప్రధాన యాజకుడు అయినటువంటి ఆరోను తదుపరి ఆయన కుమారులు వారికి ఇవ్వబడినటువంటి ధన్యత 1 కొరింథీయులకు 2:9 ప్రకారం 1 పేతురు 2:9 ప్రకారముగా మీకును నాకును అనగా మనకు అనుగ్రహింపబడినటువంటి ధన్యత. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరో తెలుసా? యాజక సమూహముగా ఉన్నాం. రాజరీగ యాజక సమూహం. దేవాది దేవుడు మనకు అంత పాత్రని ఇచ్చి ఉన్నాడు, అంత విలువనిచ్చి ఉన్నాడు. దానికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కావున నీవును నేను ఎన్నిక లేని వారు, నీవును